బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. ఇవాళ సింపుల్గా, ఎందుకంటే మనకి నాన్ వెజ్ లేదు కాబట్టి ఇజ్జుతో చూపిస్తున్నాను కాబట్టి మీకు చక్కటి ఫ్రైడ్ రైస్. రండి రండి బంగారం. ఇదిగో సింపుల్గా అరకిలో బియ్యం అమ్మ, అరకిలో బాస్మతి రైస్ వార్చుకుని అక్కడ పెట్టుకున్నాను. మరి నాన్ వెజ్ కట్ట తినకూడదు కదా, మంచి ఫుడ్ ఫ్రీడ్ మా మనవడం. ఏంటన్నాడు, బాబా వెజిటేబుల్ చేసి చూపిస్తాను నీకు చక్కగా, చాలా బాగుంటుందని చెప్పి మసాలాలు కట్ట వేయకుండా ఏమీ లేకుండా అసలు ఇగో సింపుల్గా ఓన్లీ మిరియాల పౌడర్తో ఓన్లీ చక్కగా ఇలా చూపిద్దామని చెప్పి. ఓకేనమ్మా, ఇవి అరకిలో బియ్యం బాస్మతి రైస్ వార్చ్ చేసుకున్నాను. ఒక అరగంట ముందు నానబెట్టుకుని సాల్ట్ వేసుకుని శుభ్రం కడుక్కుని వార్చుకుని అక్కడ పెట్టుకోండి. ఇదిగో 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం. తర్వాత నెయ్యి వేస్తా. ఇలా కూడా మీకు చేసుకోవచ్చు అని చెప్పి, ఇలా తిన్న ఫీలింగ్లో ఉంటారు కాబట్టి తినేస్తారు. ఓకేనమ్మా. అది కరివేపాకు తీయలేదు బంగారం, కొద్దిగా కరివేపాకు వేసుకున్నాం కదా బాగుంటుంది. కొత్తిమీర గట్ట కాదమ్మా, ఓన్లీ కరివేపాకు వేసుకోవాలి ఫ్రైడ్ రైస్లోకి. మనకు రెస్టారెంట్లో కూడా కరివేపాకే వేస్తాడు. బాగా మాడకూడదు. ఎల్లుల్లిపాయ అది అమ్మా, క్యారెట్, మామూలు పచ్చిమిరపకాయ అమ్మా, ఇదిగో క్యాబేజీ, క్యాప్సికమ్. ఓకేనమ్మా, ఇవి అన్నీ పోసుకున్నాం. ఇవాళ మా అబ్బాయి గారు అమ్మాయి వచ్చింది, మా మనవరాలు. దయలేదా బంగారం, దా ఏట్రా. ఇదిగో వీళ్ళ నాన్న మేము పెంచుకున్నాం. వీళ్ళ నాన్న మా మనవని పెంచాడు, పేరు నాని. అమ్మా ఇదిగో మా మనవరాలు అన్నమాట. ఇప్పుడు ఎంత చదువుతున్నాం నువ్వా? 7th క్లాస్ చదువుతుంది. నీ పేరు? భాగ్యశ్రీ. ఒరిగడి నుంచి వచ్చింది అన్నమాట. వాళ్ళ మేనతో చూస్తాకి సెలవులు కదా, రమ్మన్నాం ఇవాళ. ఇది వచ్చినందుకు పాపం నాన్ వెజ్ ఏమీ లేదు, అందుకని చెప్పి ఫ్రైడ్ రైస్ చేద్దామని చెప్పి. ఓకేనమ్మా, అవి చెప్పు మా అందరికీ, అవి చెప్పు అందరికీ. మనం కొన్నాం కదరా మొక్కుళ్ళు, 2 వాడేసాం, ఇది 3వది. ఈ దసరాలు అన్ని కొత్త కొత్తవే. అదృష్టం ఏంటిగా కానీ ఏది నాన్ వెజ్ ఉండలేదు, అన్ని చక్కగా. దసరాలో మా దేవుడు గారు చక్కగా గిఫ్ట్ ఇచ్చాడు, చాలా థ్యాంక్స్. రోస్ట్గా ఎగిపోకూడదు, సమానంగా ఎగాలి. ఇందులో వైట్ మిరియాల పౌడరు, నల్ల మిరియాలు అంతే. ఇందులో మనం వేసుకునేది ఏముండదు. ఆల్రెడీ ఉప్పు రైస్లో వార్చుకుంటాం కాబట్టి ఇందులో చూసుకుని వేసుకోవాలి. ఇగో 2 స్పూన్లు నెయ్యి వేస్తున్నాను. మీకు ఆల్రెడీ చూపించాను, ఇది ఇలా సింపుల్గా చేద్దామనమ్మా. స్టైల్ ఇది అలా కిలో బియ్యం మనం చేసేసుకోవచ్చు. మూకుడి అంత పెద్దది మాట, చాలా బలుపుకున్నాయిరా మూకుళ్ళు కూడా. ఒకప్పుడు పాల కుక్కర్లు వచ్చి, అప్పుడు మా పాప చిన్నదే, ఆ పాల కుక్కర్లు కూతలు వచ్చి, మరి మీకు ఎంతమందికి తెలుసు. ఇప్పుడు టైం వేస్ట్ అని వాడట్లేదు, కానీ 3 కూతలు వచ్చి పాలు కాగేది అప్పటికి. అలాగుంది ఇది, డబుల్ డెక్ లాగా ఉంది ఇది. పైగా మాడట్లేదురా, చాలా బాగుంది అసలు. ఇదిగో మళ్ళీ కాటు ఎక్కువ అవుతుంది కదా, 1 స్పూన్ వేసేది, అప్పుడు స్మెల్ వచ్చేసింది. ఇది కొంచెం వేసుకోవచ్చు, వైట్ కాబట్టి. అంతే. మా మనవరాలు చూస్తుంది, ట్రై చెయ్యి మీ ఇంట్లో. అంతే. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఆల్రెడీ రైస్లో ఉంది కాబట్టి 1 స్పూన్ వేస్తున్నా. అన్ని రుచులు చూడాలి, అన్నీ ఒకదానికి ఇది అవ్వకూడదు. పిల్లలకి అన్నీ నేర్పాలి, అన్నీ పెట్టాలి.
అన్నీ ఉంటాయిరా. సోయా సాస్ అన్నీ పట్టుకొస్తారు, ఫ్రిడ్జ్లో అన్నీ పెడతారు. వండి ఒప్పు ఉండాలి కానీ ప్రతిదీ పట్టుకొచ్చేస్తుంది అక్క. నేను మళ్ళీ డిమార్ట్కి వెళ్ళారు, ఏదో శాఖ కొనుక్కొచ్చారు, 450 ఎంతోనంట. జీడిపప్పు మర్చిపోలేదురా, బద్దలు ఎక్కువ, నాకు పెద్ద బద్దలు అన్నాడు మీ అబ్బాయి. చిన్న ముక్కలు వేస్తావమ్మా ఇకసాయమ్మ అని అడిగారా, ఇడిగా వేయించానమ్మ జీడిపప్పు. ఇందులో ఫ్రైడ్ రైస్లో చిన్న ముక్కలు వేస్తాడు కదా రెస్టారెంట్లో, నాకు అలా కాదు పప్పులే అన్నాడు, అందుకని విడిగా వేయించానమాట. అది ఇన్ని పప్పులు వేస్తాడు రెస్టారెంట్ కూడా అయిపోతాడు. అందుకే మన ఇంట్లో మనం చేసుకుంటే మనకు నచ్చినట్టు కావాల్సినట్టు వేసుకుంటాం. ఓకేనమ్మా, అంతేనా? నిజమేనమ్మా? అది అది మన పంట కిందకు ఒక్కొక్కటి దొరికి తగులుద్ది. ఆడన్నమాట తప్పులేదు, చిన్న ముక్కలు కొయ్యకో అన్నాడు. సరేలే, ఇందులో మీకు ఇంకొకటి, ఇదిగో మన బాదం కొట్టావు కదా, చేస్తున్నా. ఇదిగోరా, మనకు పిల్లలు తిన్నప్పుడు మాదిరి చక్కగా ఇలాగే ఇలా చెప్పి చేస్తామేంటి, అదిగో బలం తినండి, డ్రై ఫ్రూట్స్ తినండి, ఇది తినండి ఇది తినండి అంటారు, తినరు. అప్పుడు మనం ఇలా వేసుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ నెయ్యి తెలియస్తున్నాను, ఇందాక వేసాను, ఇదిగో అంతే. ఇప్పుడు మనం ఈ చేనెప్పు ఉంది కదా, చిన్నకరికి పెట్టుకోమ్మ అంటుంది అక్క. నువ్వు అదంతా తిప్పలేవు ఎందుకు. ఎదిగోరా ఎలా ఉంది. మన పిల్లల్ని డిసప్పాయింట్ చేయకూడదు. వాళ్ళ సెలవులు వచ్చినప్పుడు వాళ్ళు ఏం తినాలన్నది ఫిక్స్ అయిపోతారు పాపం. మారట్లేదురా, చాలా బాగుంది మూకుళ్ళు. అవకాశం ఉంటే కొనుక్కోండి అమ్మా, తప్పులేదు. ఈ చరిత్ర ఉండిపోతాయి ఇలాగే. ఇది ఒక్కరోజు కాదు, 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు 30 సంవత్సరాలు కూడా ఉండేలాగా ఉన్నాయి మూకుళ్ళు. మనం ఉండబోమ కానీ మూకుళ్ళు ఉండేలాగా ఉన్నాయి. ఓకేనమ్మా. ఇదిగో మట్టికి రైసు, మన ఫ్రైడ్ రైస్ చేసుకునే రైసు చల్లారిపోవాలి, అప్పుడు ముక్క ఈడదు. ఫుల్గా ఎంత చల్లారితే అంత మంచిది, ఇందులో ఉండదు కాబట్టి. అదిగోరా బంగారం, అదిగో చక్కగా మీరు ఘాటు చూసుకుని, ఘాటు చాలా పోతే ఒక మిరియాల పౌడర్ వేసుకోవడం తప్పించి ఏముండదు. ఎందుకంటే మామూలు పచ్చిమిరపకాయ వేసాం, క్యాప్సిన్ వేసాం, అమ్మ క్యారెట్ వేసాం. అది చక్కగా ఇదిగో అంతే. మూత పెట్టకండి, ఫ్రైడ్ రైస్కి చెమట పడద్ది, చెమట పడితే బాగోదు. ఓకేనమ్మా, మూత పెట్టేసుకోకండి. మరి మేము పాతోళ్ళం కాబట్టి పెరుగు చట్నీ అంటాం. రైతా పట్టరండి అంటున్నారు. మన రెస్టారెంట్కి వెళ్ళావురా, రాజమండ్రి వెళ్ళాం, వెళ్తే అక్కడ రైతా రైతా అంటున్నారు పిల్లలు. రైతా ఏంటారా బాబు అంటే, నీ పెరుగు చట్నీయే రైతా అంటారమ్మా అన్నారు. మీకు వాటర్ కావాలనుకో తెప్పలు కడుక్కుని పోసుకోవచ్చు, వేస్ట్ చేయక్కర్లేదు. ఇప్పుడు రైతా అనేది ఈ స్టైల్లోనే ఉంటుంది కాబట్టి ఇంకేం ఉండలేదు. ఇందులో కీరా ఉంటే కీరా కోసుకుని ఇందులో వేసుకోవచ్చు, సలవా. ఓకే బంగారం. అది పెరుగు చట్నీ అయితే కొత్తిమీర, టమాటా, జీలకర్ర ఇవన్నీ వేస్తారు. ఇప్పుడు రైతాలోనంట ఓన్లీ పెరుగు అదేనంట. ఓకేనా బంగారం. ఇదిగా అయిపోయిందిదా, ఇలా నుంచో, ఇటు నుంచో. వెరీ గుడ్. ఓకేనమ్మా. మరి చక్కగా ఇలా చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ 9 రోజులు మీకు ఏం చేస్తానన్నానో అదే చేస్తున్నాను, సింపుల్గా మీకు అర్థమయ్యేలాగా. పూర్తిగా వీడియో చూడండి ఏమ్మా. చక్కగా ఇలా చేసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. నన్ను ఆదరిస్తున్నారు, చాలా సంతోషం. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అందరూ కూడా. మీ సాయమ్మ మళ్ళీ మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.